మీరేమనుకోకపోతే మీ డౌట్కి నేను క్లారిఫికేషన్ ఇవ్వచ్చా? ఈ ప్రాజెక్ట్ హెడ్గా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు వర్కర్స్కి కాలికో చేతికో మేకులు గుచ్చుకొని లేదా రాళ్ళు తగిలి గాయాలవ్వడం సహజం. కొంతమందికి అయితే అనుకోకుండా సివియర్ ఇంజ్యూర్ అయి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవుతారు. అలా అని అక్కడ ఇల్లు కొనుక్కుంటే లేదా ఆ బిల్డింగ్లో ఉంటే ఏదో ఒక ఇంజ్యూరీ అవుతూనే ఉంటుందని అనుకుంటామా? అరవింద్ అక్కడ పడిపోయారు తప్ప చనిపోలేదు కదా. తను హాస్పిటల్లో చనిపోయారు. అంతెందుకు, హాస్పిటల్లో రోజు ఒకరో ఇద్దరో ముగ్గురో పేషెంట్స్ ఏదో ఒక కారణం చేత చనిపోతూనే ఉంటారు.